హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో అష్టముడి అనే ప్లేస్‌లో ఉన్న క్లబ్ మహేంద్ర రిసార్ట్ గురించి అయితే డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. ఇందులో యాక్చువల్‌గా మెంబర్‌షిప్ ఉన్న వాళ్ళకైతే కాస్ట్ తక్కువ పడుతుందనమాట. మేము వేరే ఫ్రెండ్స్ హెల్ప్‌తో అయితే ఇక్కడైతే బుక్ చేసుకున్నాము. ఫ్లోటింగ్ విల్లాస్ ఎక్స్‌పీరియన్స్ కోసం అనమాట. ఈ అష్టముడి అనే ప్లేస్ కేరళలోని కొల్లం డిస్ట్రిక్ట్‌లో అయితే ఉంటుంది. ఇక్కడికి రీచ్ అవ్వాలి అంటే త్రివేంద్రం ఎయిర్‌పోర్ట్ నుంచి 3 అవర్స్ జర్నీ ఉంటుంది. లేకపోతే కొల్లం రైల్వే స్టేషన్ నుంచి అయితే గనుక 45 మినిట్స్ అయితే పడుతుందనమాట. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఫ్లోటింగ్ విల్లాస్ అయితే ఉంటాయి. అది ఫేమస్ ఇక్కడ. మాకు యాక్చువల్‌గా 1 డేకే దొరికిందనమాట ఫ్లోటింగ్ విల్లా. సో, 1 డే మాత్రం నార్మల్ రిసార్ట్ రూమ్‌లో అయితే ఉన్నాము. నెక్స్ట్ డే ఫ్లోటింగ్ విల్లాకైతే వెళ్ళామనమాట. నార్మల్ రూమ్స్ కూడా చాలా బావుంటాయి ఇక్కడ. హాస్పిటాలిటీ చాలా బావుంటుంది. ఆఫ్‌కోర్స్ బిల్ కూడా బానే ఉంటది. పిల్లలతో వెళ్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్‌ని. ఇవన్నీ కూడా బ్యాక్ వాటర్స్ అనమాట. ఇక్కడ ఫ్లోటింగ్ విల్లాస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు లెఫ్ట్‌లో చూస్తున్నాయి అక్కడ ఉండే చిన్న కాటేజెస్ అనమాట. ఫ్లోటింగ్ విల్లాస్‌కి బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి. ఇలా ఇదంతా కూడా రూమ్స్ అయితే రకరకాల రూమ్స్ అయితే ఉంటాయన్నమాట. మధ్య మధ్యలో ఇలా డెకరేషన్స్ లాగా అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇదే ప్లేస్‌లో స్పా, జిమ్, స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్ కూడా ఉన్నాయి. అండ్ ఇదొచ్చేసి వీళ్ళ బోటింగ్ అనమాట. ఇక్కడ క్లబ్ మహీంద్ర తరపున బోటింగ్‌కి వెళ్ళాలి అంటే మీరు ఈ బోట్స్‌లో అయితే వెళ్ళొచ్చు. లేదంటే నార్మల్‌గా బయట ప్రైవేట్ వేరేవి కూడా ఉంటాయి. వాటిల్లో అయినా కూడా బోటింగ్‌కి వెళ్ళొచ్చు. అండ్ మేము బోటింగ్‌కి కూడా వెళ్ళాము. అవన్నీ గూడా నేను చూపిస్తాను. మన నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాయి. బోటింగ్ ఎంత కాస్ట్ ఎంతయింది? ఏ ప్లేస్‌కి తీసుకువెళ్తారు ఏంటి అనేది కూడా మొత్తం అయితే చూపిస్తాను. అండ్ ఇవే ఫ్లోటింగ్ విల్లాస్ అనమాట. ఇలా వరుసగా అయితే ఉంటాయి ఫ్లోటింగ్ విల్లాస్. అండ్ ఈ ప్లేస్ మొత్తం కూడా ఫోటోస్ దిగడానికి అది చాలా బావుంటుంది. మంచి మంచి డెకరేషన్స్‌తో అయితే ఉంటుందనమాట. సో, ఇక్కడొచ్చేసి ఇక్కడ దగ్గరలో స్పా అయితే ఉంటుంది. అండ్ అట్లాగే ఇదొచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇలా అయితే ఉంటుంది. అంటే బ్యాక్ వాటర్స్‌లో వాళ్ళు తోసేది ఉంటది కదా! బోట్ అవైతే ఇక్కడ డెకరేషన్ లాగా పెట్టారు. సో, అలాగే ఇక్కడ రెస్టారెంట్ గూడా అయితే ఉంటుందనమాట. అండ్ ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే ఉంటాయి. అంటే ఎటు వెళ్తే ఏమొస్తది చాలా పెద్ద ప్లేస్‌లో అయితే ఉంటదనమాట. సో, ఎటు వెళ్తే ఏ రూమ్స్ వస్తాయి ఏంటి అనేది మొత్తం క్లియర్‌గా మెన్షన్ చేసి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక రెస్టారెంట్ అయితే ఉందనమాట. సో, ఇక్కడ మొత్తం 2 రెస్టారెంట్స్ అయితే ఉంటాయి. ఒకటేమో ఆర్డర్ చేసుకునేది. నేను చూపిస్తాను అదంతా కూడా. అండ్ అలాగే ఇది రెస్టారెంట్‌కి వెళ్ళే దారిలో చిన్న డెకరేషన్ లాంటి ప్లేస్ అనమాట. ఇక్కడ కూర్చోడానికి అది గూడా ఉంటుంది. అలాగే ఇక్కడ పార్కింగ్‌కి ప్లేస్ ఉంటుంది. అన్నీ దేనికి దానికి మనకి ఎక్కడికి వెళ్ళినా సరే ఇదేంటంటే ఒక ప్లేస్‌కి వెళ్ళాలంటే చాలా రూట్స్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ. సో, మీరు ఎటు నుంచి వెళ్ళినా కూడా ఆ ప్లేస్‌కైతే రీచ్ అవ్వచ్చు. అది మాత్రం బావుందిక్కడ. సో, ఇవన్నీ కూడా రకరకాల రూమ్స్ అన్నమాట. ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది. అంటే మనకి ఎలా కావాలంటే రూమ్స్ అంటే లైక్ ఒక ఫ్యామిలీకి కావాలి అంటే గనక ఇద్దరికైతే ఒక టైప్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. 4 మెంబర్స్‌కైతే గనక ఒక టైప్ ఆఫ్ రూమ్స్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ. ఈ రూమ్స్ కాస్ట్ కూడా మీకు ఎన్ని డేస్ అనే దాన్ని బట్టి అయితే కాస్ట్ ఉంటుంది. అండ్ నార్మల్‌గా వెళ్ళాలి అంటే కొంచెం కాస్ట్ ఎక్కువే అవుతుందండి. అంటే మనకి ఏ మెంబర్‌షిప్ అది లేకుండా వెళ్ళాలి అంటే కొంచెం కాస్ట్ ఎక్కువే అవుతుంది. సో, మెంబర్‌షిప్ ఉన్న వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్‌లో ఎవరైనా ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసైతే వెళ్ళొచ్చు. అండ్ ఇదొచ్చేసి కార్ పార్కింగ్ అనమాట. కార్ పార్కింగ్‌కి కూడా చక్కగా నీడైతే ఉంది. అదొక మంచి థింగ్ అనమాట ఇక్కడ. అండ్ ఫుల్ కంప్లీట్‌గా ఈ ప్లేస్ అంతా కూడా మంచి గ్రీనరీతో అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తున్నయయితే ఒక టైప్ ఆఫ్ రూమ్స్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మేము తీసుకున్న రూమ్ అయితే ఉంటుంది. ఇలా ఎవ్రి బిల్డింగ్‌కి కూడా ఇలా కూర్చోడానికైతే ఉంటాయి. అండ్ స్విమ్మింగ్ పూల్ వచ్చేసి ఇక్కడైతే ఉందనమాట. ఈ స్విమ్మింగ్ పూల్‌కి కూడా టైమింగ్స్ అయితే ఉంటాయి యాక్చువల్‌గా. సో, ఇటు నుంచి వెళ్తే స్విమ్మింగ్ పూల్ అయితే కనిపిస్తుందిక్కడ. అలాగే ఇక్కడ ఫుడ్ విషయానికొస్తే గనుక ఇక్కడ రెస్టారెంట్ ఉంటుంది. కావాలంటే ఆర్డర్ చేసుకునే రెస్టారెంట్‌కి వెళ్ళొచ్చు. లేదు అంటే గనక ఇలా లైక్ బఫెట్ లాగా అయితే ఉంటదనమాట. సో, బఫెట్ లాగా ఇలా అయితే అరేంజ్ చేస్తారు. దానికైనా వెళ్ళొచ్చు. ఇందులో ప్యాకేజెస్ ఉంటాయి. మీరు ఆర్డర్ చేసుకుంటేనేమో ఆర్డర్ చేసిన తర్వాత పే చేస్తారు అమౌంట్ అది వేరు. అండ్ ఇదొచ్చేసి ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి, డిన్నర్‌కి ఎలా కావాలంటే అలా కాంబోస్ అయితే తీసుకోవచ్చనమాట. లేదంటే బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ కాంబో తీసుకోవచ్చు. లేదా ఓన్లీ మీకు బ్రేక్‌ఫాస్ట్ కావాలంటే అదొక్కటే తీసుకోవచ్చు. లేదా లంచ్, డిన్నర్ కాంబో కావాలంటే అట్లా. ఎట్లా కావాలంటే అట్లయితే అమౌంట్ అయితే ఉంటదనమాట దాన్ని బట్టి. ఐటెమ్స్ అయితే చాలా ఉంటాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా. మేమైతే బ్రేక్‌ఫాస్ట్ అండ్ డిన్నర్ ప్యాకేజ్ అయితే తీసుకున్నాము. పర్ పర్సన్ 3000 అయితే ఉంటుంది. సో, మీకు మొత్తం 3 కావాలంటే కూడా 3 కూడా తీసుకోవచ్చు. అండ్ వెరైటీస్ మాత్రం చాలానే పెడతారు. కొన్ని ఐటెమ్స్ మాత్రం ఇక్కడ డిస్‌ప్లే చేస్తారు. బట్ కొన్ని ఐటెమ్స్ లైక్ దోస,
అట్లాంటివి లైక్ చపాతీ, పూరి, పరోటాలు ఇట్లాంటివి ఏమన్నా కావాలి అంటే గనుక మనం ఆర్డర్ చేయాల్సి ఉంటదనమాట. సో, అప్పటికప్పుడు వేడి వేడిగా అయితే తయారు చేసిస్తారు. కానీ ఒకటేంటంటే అన్నీ మాత్రం హెల్తీ ఫుడ్ అయితే పెడతారనమాట ఇక్కడ. అన్నీ గూడా లైక్ ఏదైతే మామూలు డైట్ ఫుడ్స్‌లో తింటూ ఉంటారు కదా! సో, అలాంటివి గూడా ఎక్కువగా ఉంటాయి. ఎవరు ఏది కావాలంటే అది తినే విధంగా అయితే ఉంటుందనమాట. అలాగే ఇదొచ్చేసి ఈ రెస్టారెంట్‌కి బయటైతే ఉంటుంది. ఇలా కూర్చోడానికి ప్లేస్ అది ఉంటుంది. అలాగే ఫోటోస్ దిగడానికి అది గూడా చాలా మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ ఇదొచ్చేసి నార్మల్ రూమ్. సో, మేము తీసుకున్న రూమ్ అయితే ఇదన్నమాట ఫస్ట్ డేకి. అండ్ రూమ్ కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది. ఇలా 2 బెడ్స్‌తో అయితే ఉంటుందన్నమాట. ఇదొక ఫ్యామిలీకి సరిపోయే రూమ్ అన్నమాట. మొత్తం ఇద్దరు కిడ్స్, ఇద్దరు పెద్దవాళ్ళకి సరిపోయే రూమ్ అన్నమాట ఇది. అండ్ ఒక బాల్కనీ గూడా ఉంటుంది. అండ్ ఆ బట్టలు ఆరేసుకునేది కూడా ఒకటైతే ఉంటుందన్నమాట. మేము వెళ్ళింది యాక్చువల్‌గా బాగా సమ్మర్‌లో. ఆ చెమటలకి భరించలేక ఇవి ఆ వాసనకి భరించలేక వాటిలిని ఉతికేసి ఆరేసామన్నమాట. సో, ఇట్లా అయితే ఉంటుంది మొత్తం గ్రీనరీతో. బయటది గూడా మొత్తం ఫ్యాన్ అది గూడా ఉంటుంది. బాల్కనీలో గూడా. అండ్ ఇలా మనం గనక కిందకి వెళ్తే నెక్స్ట్ ఫ్లోటింగ్ విల్లాస్ అయితే వస్తాయన్నమాట ఇక్కడ. ఇందాక నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో చూపించింది ఒక వైపు నుంచి, ఇది ఇంకో వైపు నుంచి. అండ్ ఇక్కడ కిందకి దిగంగానే ఇక్కడ జిమ్ అయితే ఉంటుంది. అక్కడ కనిపిస్తున్నాయి కదా! బ్లాక్ కలర్‌లో అవి ఫ్లోటింగ్ విల్లాస్ అన్నమాట. సో, ఇప్పుడు సెకండ్ డే ఇది. సెకండ్ డే ఫ్లోటింగ్ విల్లాస్ దగ్గరికైతే వెళ్ళబోతున్నాము. చూపిస్తాను అది ఓపెన్ చేసి లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది. యాక్చువల్‌గా ఇలాంటి విల్లాస్ మనకి ఎక్కువగా వీళ్ళు వెళ్తూ ఉంటారు. మన సెలబ్రిటీస్ ఎక్కువగా చిన్న సెలబ్రిటీస్ ఉంటారు కదా! వాళ్ళు వెళ్తూ ఉంటారు ఎక్కువగా. మాల్దీవ్స్‌కి అది వెళ్తూ ఉంటారు కదా! సో, అలాంటి విల్లాస్ అన్నమాట. మేబీ అలాగే ఉంటాయో లేదో నాకైతే తెలీదు. నేనైతే వెళ్ళలేదు. జస్ట్ కంపేర్ చేస్తున్నాను అంతే వాటిలతో. సో, ఇలా మొత్తం వుడెన్‌గా అయితే ఉంటదన్నమాట ఈ లోపలంతా కూడా. ఇది గూడా ఒక ఫ్యామిలీకి సరిపడా అయితే ఉంటుంది. ఈ ఎక్స్‌పీరియన్స్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే. ఇలాంటివి మనం ఒక్కసారైనా సరే ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలి. ఇలా ఈ బోటింగ్‌కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇలా బోటింగ్‌లో అయితే వెళ్తూ ఉంటారు. సో, ఇవన్నీ గూడా మనం ఇక్కడి నుంచి అయితే చూడొచ్చనమాట. చాలా బావుంది ఈ ప్లేస్. ఒకసారి ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అనమాట ఇదైతే. అండ్ అలాగే ఇక్కడ ఇదే ప్లేస్‌లోనే షాపింగ్ కూడా ఉంటుంది. ఒక చిన్న షాప్ అయితే ఉంటదనమాట. కావాలంటే షాపింగ్ జేసుకోవచ్చు. శారీస్ సెంటర్ అని జెప్పేసి ఒకటుంటుంది. అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా పెద్దగానే ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ కూడా. అండ్ ఇది ఇప్పుడు ప్రస్తుతానికి క్లోజ్డ్‌లో ఉంది. ఎవరు లేరని చెప్పి నేను ఇప్పుడైతే వీడియో షూట్ చేశాననమాట. అండ్ అక్కడే అలాగే చేంజింగ్ రూమ్స్ కూడా అక్కడే అయితే ఉంటాయి. సో, అక్కడ చేంజ్ చేసుకొని మళ్ళీ రూమ్‌కైతే వెళ్ళిపోవచ్చు. సో, ఇది క్లబ్ మహేంద్రాలో ఫ్లోటింగ్ విల్లాస్ అండ్ నార్మల్ ఈ రూమ్స్‌లో మా ఎక్స్‌పీరియన్స్ అయితే. అండ్ ఇదేమి ప్రమోషన్ వీడియో అయితే కాదు. ఈ మధ్య ఎక్కువ ప్రమోషన్స్ ఎక్కువైపోయాయి గదా! మేబీ ఇది కూడా ప్రమోషన్ వీడియో అనుకుంటారేమో అనేసి చెప్తున్నాను. ఇది మేము ఖర్చు పెట్టుకుని వెళ్ళిన ట్రిప్ అనమాట ఇది. అండ్ చాలా బావుంది ఈ ట్రిప్ మాత్రం. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.